హలో మామ, పొద్దున్నే 10 లేకుండా నన్ను పొద్దున్నే లేపి రెడీ అయ్యేలా చేశారు. ఎందుకంటే ఈ రోజు మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకా అలా స్టార్ట్ అయ్యి మన బాపట్ల నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోపిదేవి టెంపుల్ కి అయితే మేము వెళ్తున్నాం. అంత దూరం జరిగి నాకు బోరు కొట్టి అనుకునే లోపే మా ఆల్రెడీ నేనున్నాను మామయ్య అంటే నిద్ర అయితే లేచాడు. ఇంకా నేను మామూలుగా అలా సరదాగా ఆడుకుంటూ ఉంటే దారిలో ఈ బ్రిడ్జ్ అయితే వచ్చింది. మన విజయవాడ దగ్గర నుంచి స్టార్ట్ అయిన కృష్ణా నది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 7 పాయలకి అయితే చీలిపోతుంది. ఆ 7 పాయలను కవర్ చేస్తూ ఈ వారధి అయితే ఉంటుంది. దాదాపు 3 కిలోమీటర్లు అయితే ఈ వారధి ఉంటుంది. ఆ వారధి క్రాస్ అయిన వెంటనే ఈ టోల్ గేట్ అయితే ఉంటుంది. మనం జర్నీ చేయడం ఏమో కానీ దారిలో ఈ 3 టోల్ గేట్లు అయితే వస్తాయి. ఇంకా టోల్ గేట్ దాటి ముందుకు వచ్చేస్తే ఈ ఆర్చ్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మోపిదేవి 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలా లోపలికి వచ్చేసిన తర్వాత మనకి ఎంట్రన్స్ లో టెంపుల్ అయితే ఉంటుంది. మేము వచ్చింది సండే కావడం వల్ల ఇక్కడ జనాలు అయితే చాలా మంది అయితే వచ్చి ఉన్నారు. ఇంతమంది జనాల్లో దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి అయితే మా వాళ్ళకి దోల అయితే తీరిపోయింది. దెబ్బకి ఎక్కడో అక్కడ కూర్చొని అయితే ఉండిపోయారు. ఇంకా టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయి వీడియో తీద్దాం అనుకుంటే ఫోన్ ఎలా అయితే లేదని చెప్పారు. ఇక చేసేదానికి బయటకు వచ్చి వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా బయట ఉన్న ఎండకి చల్లగా ఏదైనా తాగుదనుకున్న ఈ రాజమండ్రి రోజ్ మిల్క్ అయితే కనిపించింది. ఇక వెంటనే ఒక గ్లాస్ అయితే చెప్పాను. ఈ మండు 10 లో చల్లగా సబ్జా కలిపిన రోజ్ మిల్క్ అయితే తాగుతుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది మామ. ఇంక రోజ్ మిల్క్ తాగేసి ఇంటికి వెళ్దామని చెప్పేసి కార్ లో బొడ్డోడు అయితే డ్రైవింగ్ వచ్చేసారు. మేము చేసే డ్రైవింగ్ నచ్చలేదంటే బొడ్డో డ్రైవింగ్ అయితే వచ్చాడు. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఉంటా బాయ్.